రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 రోజుల పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది 12,000 పై చిలుకున్నటువంటి గ్రామాలలో వాళ్ళ యొక్క డిమాండ్లన్నిటి కూడా నెరవేర్చే డిమాండ్లు, వాళ్ళని రెగ్యులర్ చేయాలనేది ఒక డిమాండు. అదేవిధంగా కనీస వేతనాల చట్టం అనేది, ఆ చట్టం ప్రకారం 25,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలనేది రెండో డిమాండు. తర్వాత మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ యొక్క డిమాండ్లు అనేటి నాణ్యమైన డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లుగా పెట్టుకొని వాళ్ళు దీక్షలు చేసేటువంటి సందర్భంలో ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి, నేడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ పంచాయతీల దగ్గరికి వాళ్ళ నాయకత్వం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ముఖ్యమైనటువంటి నాయకత్వం వచ్చి కూడా ఆ దీక్షా శిబిరాలలో వాగ్దానం చేయడం జరిగింది. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని వాగ్దానం ఇచ్చింది. మీరు ఆ రోజు వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి హామీలలో అనేకం కూడా హామీలను నెరవేర్చడం లోపల ముందు అడుగు వేయలేకపోతూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికుల విషయంలో మీరు ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను నిర్లక్ష్యం చేసినట్టయితే మీకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన మీకు ఎదురవుతుంది. దాని ద్వారా మీకు ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ప్రభుత్వానికే పెద్ద ఎత్తున అపదిష్ట పాలు ఎదుర్కోవాల్సినటువంటి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇష్యూస్ను, ఈ డిమాండ్స్ను కన్సిడర్ చేయాలని చెప్పేసి, మరి వచ్చే నెల మొదటి వారంలో పెట్టేటువంటి 48 గంటల దీక్షకు ముందుగానే ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళతో చర్చలు జరిపి ఈ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మూకుమ్మడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ నర్సింగ్ అడ్వకేట్, BSS ఫౌండర్, ప్రెసిడెంట్.